హలో గాయస్, ఏంటి వాళ్ళు ఎక్కడికో వచ్చాను అనుకుంటున్నారా? ఇవాళ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఉంది. అండ్ ఇక్కడ ఈ బుల్లెట్ బైక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అన్న వచ్చినాడా? అండ్ ఇల్లు దెన్ వస్తాంలే ఎప్పుడప్పుడు. అండ్ ఇల్లు మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సో మేము ఇవాళ చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాం. చికెన్ ఎలా కొనాలో వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. సో అడగడానికి వచ్చాను నేను క్లారిటీ ఇచ్చాను, కిలో కొనండి అని. సో మనం కేజీలో అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అసలు చాలా తొందరగా పీసెస్ చేస్తున్నారు, ఫాస్ట్గా కొడుతున్నారు. మేబీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండిద్దండి. లెగ్స్ ఉంచులే బాగుంటాయి, అయినా పర్లేదు. లెగ్ పీసెస్ కూడా కావాలని చెప్పారు. లెగ్ పీసెస్ కూడా మంచిగా గార్డులు పెట్టి ఉంచులేండి. మీరు తినకుంటే నేను తింటాను లేదు. ఇవన్నీ ఎంత ఫాస్ట్గా ముక్కలు చేసేస్తున్నారో ఆయన. సో ఆయన చికెన్ కొట్టేలోపు మేము పేమెంట్ అయితే చేసేసామన్నమాట. సో చికెన్ తీసుకొని అయితే ఇంటికి బయలుదేరాం. ఇంకా కొన్ని వస్తువులు కొనుక్కోవాలన్నమాట. చికెన్ బిర్యానీలో కావాల్సిన పదార్థాలను ఈ పక్కనున్న కిరాణా షాప్ అయితే తీసుకున్నాం. మాకేమేమి కావాలో ఆవిడకి 1 by 1 చెప్పాము. సో ఆవిడ అలానే ఇచ్చింది. అండ్ కొన్ని మర్చిపోయామనుకోండి, అవి తర్వాత వచ్చి తీసుకున్నాం. సో తర్వాత మాకు నిమ్మకాయలు లేవన్నమాట ఇంట్లో. నేను అన్నయ్య ఇస్తాడు. సో ఇక్కడికి వచ్చి తీసుకున్నాం. ఇక్కడైతే మంచిగా వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో నిమ్మకాయలు ఏం తీసుకోవాలని కూడా తెలియట్లేదు వాళ్ళకి. నేనే చెప్పాను 2 తీసుకోండి, చాలా బాగున్నాయని. సో దెన్ ఈ పాప అయితే చికెన్ నేను అసలు తిననరా అన్నట్టు చేస్తుంది. చూడండి ఎలా వేస్తుందో చికెన్ని. సో చికెన్ ఒక బౌల్లోకి తీసుకొని చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఒక 4 to 5 times. తర్వాత పసుపు చూడండి ఆ పాప ఎంత వేసిందో. ఇంట్లో ఉన్న పసుపు మొత్తం వేసేసింది, పంది మొహంది. ఇలా పసుపుని చికెన్కి మొత్తం అంటించేసేయాలి. పసుపుతో పాటు కొంచెం కల్లుప్పు వేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఆ పసుపు అండ్ ఉప్పు చికెన్కి మంచిగా పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని ఒక 10 minutes అలా పక్కన వదిలేయాలి. అంతలోపు మనమైతే ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ని పీల్ ఆఫ్ చేసేసి ఇలా వాటర్లో వేయాలి ఒక 10 minutes. సో మనకి ఏడవలసిన అవసరం ఉండదన్నమాట. సో దెన్ ఒక 3 to 4 పచ్చిమిర్చి తీసేసుకొని ఇలా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. శివాని బాగుంది, చూసారా ఎంత బాగా కట్ చేస్తున్నాము. తర్వాత ఆనియన్ని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా మాకు కంట్లో వాటర్ రావట్లేదా? ఎందుకంటే మేము హెల్మెట్ పెట్టుకున్నాం కాబట్టి. తర్వాత ఒక 2 tomatoes తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలి చిన్న పీసెస్. ఇలా మంచిగా టొమాటోస్ని కట్ చేసుకోవాలి. అండ్ టొమాటోస్కున్నది తీసుకోవాలన్నమాట. అది తీసేసుకోకపోతే మనకి కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయని డాక్టర్ శివాని గారు అయితే చెప్తున్నారు. వీళ్ళిద్దరూ మంచి చెప్స్ అయిపోవాలి. బై మిస్టేక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు కానీ ఇది తీసుకోవాలి అని చెప్పు. సో ఇలా ఆనియన్స్, టమోటోస్, పచ్చిమిర్చి నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయిపోయినాయి టొమాటోస్ ఉన్నాయా? అంతే. కొత్తిమీర, పుదీనా అవి ఇప్పుడే ఎందుకు కట్ చేసి పెట్టుకుని. సో ఇలా టొమాటోస్ని మంచిగా కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా తీసుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. సో కొంచెం సేపు వాటర్లో మంచిగా కడుక్కొని ఇలా ఆకులు తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకున్నారు. చూసారా, చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో, చాలా ముద్దుగా.
అండ్ తర్వాత మనం నానబెట్టిన చికెన్ని తీసేసుకొని పసుపు పోయేంత వరకు నీట్గా కడుక్కోవాలి. ఈ పాప ఇంట్లో ఉన్న పసుపు అంతా వేసింది కాబట్టి మొత్తం పచ్చగా అయిపోయింది చికెన్, ఎల్లోగా. సో అది కొంచెం వైట్గా అయ్యేంత వరకు వాష్ చేద్దాము. సో దీన్ని కూడా ఒక 3 to 4 times కడుక్కోవాలి. అప్పుడే మనకి చికెన్ క్లీన్గా ఉండిద్ది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వంపేయాలి, లేదంటే మనం చికెన్ కుక్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ అయిపోతాయి, అప్పుడు టేస్ట్ అంత బాగోదన్నమాట. సో తర్వాత చికెన్ని కడుక్కొని నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. పులావ్లోకి వేస్తే కర్రీ సరిపోవద్దా? ఇలా మంచిగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి అంతా కారం మంచిగా పట్టాలన్నమాట. అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, బిర్యానీ ఫ్లేవర్. అండ్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. బాస్మతి రైస్ ఉందా? తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలంట. అడుక్కున్న వాళ్ళు చేయబెట్టినట్టు పెడుతుందా పాప? చాలే, మళ్ళీ రైస్లోకి వేద్దాం. సో ఇలా మంచిగా కలుపుకోవాలి. పెరుగు కలుపు కొంచెం పెరుగు కూడా వేసుకోండి. అలానే ఎక్కువైతే బాగోదేమో, మళ్ళీ ఎక్కువేం కాదు. కలుపుతాక మళ్ళీ చూద్దాం. అండ్ బై ద వే నేను చెప్పడం మర్చిపోయాను, మాకు ధనియాల పొడి అస్సలు దొరకలేదు. ఎండ్ వరకు కొంచెం అలానే గరం మసాలా కూడా వేసేసుకోవాలి. మళ్ళీ వేద్దామా మాదిరి? ఆ చికెన్ మసాలా కూడా ఏమాదిరి. అండ్ ఇందులో మేము ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాము, అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ ఇదేంటో మాకు ధనియాల పొడి దొరకలేదు, ఇది ధనియాల పొడి ఏమో అని అన్ని పొడులు ట్రై చేస్తున్నారు వీళ్ళు పాపం. పచ్చి పొడి తింటున్నారు కానీ వీళ్ళకి ధనియాల పొడి దొరకల. అండ్ చికెన్ మసాలా కూడా వేసేసుకుందాం. ఇలానే లాస్ట్లో అయినా మనకి ధనియాల పొడి దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఫైనల్లీ మనకి ధనియాల పొడి అయితే దొరికేసింది. ఫైనల్లీ స్మెల్ కూడా ధనియాలలానే వస్తుంది. సో ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ అండి. కొంచెం సాల్ట్ తక్కువ అయినట్టుంది, అందుకే సాల్ట్ వేసాం. కొంచెం కారం ఎక్కువ అయినట్టుంది, అందుకే లెమన్ పిండాం. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసుకొని ఇలా స్టవ్ పెట్టుకోవాలి. మంచిగా నూనె వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వద్దులే, మళ్ళీ మనకి కింద పడతాయి తినేటప్పుడు, పళ్ళ కింద. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని మేము ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకున్నాం. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక 1 kg బిర్యానీకి చాలా సరిపోతాయి. తర్వాత గంట కోసం వెతుకుతుంది మా పాప అక్కడ. అండ్ ఇలా ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం బియ్యం నానబెట్టేసుకుందాం. సో మేము 1 kg రైస్ తీసుకున్నాం కాబట్టి 1 kg బియ్యం తీసుకోవాలన్నమాట. సో మాతో 1 kg తీసుకోవడానికి లేదు కాబట్టి ఒక గ్లాస్ తీసుకున్నాం. ఇలా ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వేసుకున్నాం అనమాట. వేసుకొని మంచిగా ఒక 2 times వాష్ చేసుకోవాలి రైస్ని. సో అందులో ఏమైనా దట్టి ఉంటే పోతుంది. ఇలా వాష్ చేసుకొని రైస్ని పక్కన అయితే పెట్టుకున్నాం. ఒక 1/2 hour అలా మంచిగా నానాలి రైస్. అంతలోపు ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి. లెట్ ఇట్ ఫ్రై ఫర్ సమ్ టైమ్. చూసారా, అప్పుడే గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అవుతున్నాయి. మాకు ఆకలి వేస్తుంది కాబట్టి అంతలో ఇవి వేసేస్తున్నాం అనమాట స్నాక్స్. సో మనకి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకొంచెం పెడితే అవి మాడిపోతాయి అన్నమాట. సో అప్పుడు అంత బాగోవు. సో ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక ప్లేట్ తీసుకొని బయటకు అయితే తీసేసుకుందాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నాకు తినాలనిపిస్తుంది. చూసారా ఎంత బాగున్నాయి అస్సలు. ఎప్పుడైనా మీరు ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన ఆనియన్స్ని తినండి,
చాలా బాగుంటుంది టేస్ట్. నాకు చూస్తుంటేనే నోరూరిపోతుంది. సర్లే మనం ఇప్పుడే తినకూడదు కాబట్టి కొంచెం పక్కన పెట్టేసుకుందాం, బిర్యానీలోకి కావాలి కాబట్టి. సో చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట మ్యారినేట్ చేయడానికి. ఆ చికెన్ అయితే తీసేసుకుంటున్నాం. ఈ పాప అయితే మంచిగా సర్దుతుంది ఇల్లుని. మాదిరి ఒక హోమ్ మేకర్ అవ్వాల్సింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయింది. అండ్ తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న దాంట్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక, అంటే హీట్ అయినప్పుడు కొంచెం కదులుతుంది అనమాట ఆయిల్. సో వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. లెగ్ పీస్ ఇలా చికెన్ మొత్తం వేసేసుకోవాలి. అండ్ అందులో ఉన్న గ్రేవీ కూడా మొత్తం వేసేసుకోవాలి. సో తర్వాత మనం మంచిగా ఆయిల్లో కలుపుకోవాలన్నమాట చికెన్. ఆయిల్ ఎక్కువ వేసేసినట్టు ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుతా ఉండు. చికెన్ సరే, నువ్వు అది పట్టుకో, నేను కలుపుతా. పాపం శివాని కలపడానికి రావట్లేదు, అందుకే మాదిరి తీసుకుందనమాట. నేను ఇది పట్టుకుంటాను. ఇలా చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోయిద్ది. జాగ్రత్తగా కుక్ చేయండి చేసేటప్పుడు. ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్లోకి వేస్తారు కదా, ఇందులో వేయరా? ఏం పూజి షుగర్ వచ్చినట్టుంది. ఇందులో వేస్తారా? నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. సర్లే చెయ్యి, ఎట్లా చేస్తావు నేను చూస్తా. ఇది మాదిరి ఇలా వాటర్లో నుంచి చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి అన్నమాట. మనం సో ఇలా వాటర్ వచ్చినప్పుడు మంచిగా కలుపుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ఉడికించేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెడితే చికెన్ మంచిగా ఉడికిపోతుంది. సో ఓకే, ఇలా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట. సో ప్లేట్ పెట్టేద్దాం, ఒక 10 minutes అలా వదిలేద్దాం దీన్ని. తర్వాత మనం ఆల్రెడీ మనం బియ్యంని నానబెట్టేసుకున్నాం కదా, అవి కొంచెం ఒక 60 to 70% ఉడకబెట్టాలన్నమాట. దానికి ఇది తీసుకున్నాం. యాక్చువల్లీ ఇది రైస్ కుక్కర్ మాడిపోయిద్ది అంటున్నారు. వాళ్ళకి వంటలు చేయడం రాదు అనుకుంటారు. ఇది ఎందుకు మాడిపోయిద్దండి? ఏం మాడిపోదులే రైస్. ఓకే, ఏం కాదు, ఏం కాదు, రీప్లేస్ చేశారనమాట. ఏం మాడిపోదు. ఒక కడాయి పెట్టారు, చూసారు. ఈ కడాయి చూడడానికి చాలా బాగా నచ్చింది నాకు. సో ఇందులో ఉన్న వాటర్ మొత్తం, ఎక్కువ వాటర్ బాయిల్ చేస్తే ఎందుకు టైం వేస్ట్ అయ్యిద్దని కొంచెమే పోసాం. ఫస్ట్ ఇలా స్టవ్ అయితే ఆన్ చేసేసి వాటర్ అయితే పెట్టేద్దాం. తర్వాత బిర్యానీ మసాలాలు ఉన్న ప్యాకెట్ తెచ్చామన్నమాట. ఆయిల్ పోయి కూర్చుతా. కొంచెం ఆయిల్ కూడా పోస్తున్నాం ఇందులోకి, ఎందుకంటే మనకి రైస్ కుక్ అయిన తర్వాత స్టిక్కీగా ఉంటాయి కదా, ఆయిల్ వేయడం వల్ల రైస్ సపరేట్ అవుతుంది. సో మనకి బిర్యానీ లాగా మంచిగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అనమాట ఆయిల్ పోస్తే, స్టిక్కీగా ఉండదు. తర్వాత మనం తెచ్చుకున్న బిర్యానీ మసాలాలన్నీ తీసేసుకొని ఇలా యాలక్కలు ఉంటే మంచిగా స్మాష్ చేసుకోవాలి. మీకు ఇలాంటిది ఉంటే ఇలాంటిది స్మాష్ చేసుకొని ఇందులోకి వేసేయాలి బిర్యానీ మసాలాలన్నీ. సో వన్స్ ఇదంతా మంచిగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఉప్పగా ఉండాలి. కల్లుపేరా, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. రైతా చేసుకుందాం. చాలు చాలు, ఘాట్ వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టేస్ట్ అవుతుంది. చికెన్ లో కన్నీరా మంచిగా వాటర్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో వన్స్
మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఏంటి అన్ని కొంచెం సాల్ట్ ఎక్కువనే ఉండాలి రైస్లోకి, ఎందుకంటే రైస్కి పట్టాలి కాబట్టి సాల్ట్. వేసిన పర్లా స్పూన్ మొత్తంగానే తగ్గి హాఫ్ ఇంకా. సో ఇది తక్కువ అయితే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ముందు ఎక్కువ వేసుకోవద్దండి. అవునా మరీ ఉప్పగా కాదంటే ఉప్పు తెలియాలి. చాలు. అండ్ తర్వాత చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. అంటే లెక్క వాటర్ లేకపోతే మాడిపోయింది కదా. లేదా సో ఇలాగో మనకు వాటర్ ఉన్నాయి, అందులో మనం ఒక చికెన్ ముక్క చూడు. వేద్దాం. ఉప్పు చూడు. ఇది టేస్ట్ చేశాను అనమాట. వాటర్ సాల్ట్ సరిపోయిందని అనిపించింది నాకు. సిమ్లోనే పెట్టాలి. ఏంటోనండి, చికెన్ బాయిల్ అవ్వకముందు చికెన్ తినాలనిపిస్తుంది. నేను ఒకటే అంతేనా, మీరు కూడా అలా అంతేనా? ఇంకా వాటర్ చేతితో పట్టుకుంటా. ఉడికిపోయింది నేను తిన్నప్పుడే. చూడు మాదిరి ఆ పాప అలానే ఉంటుంది. ఉడకాలి ఇంకా. ఇలాంటి కొంచెం ఇలా వాటర్ మంచిగా బాయిల్ వద్దురా. చేసుకోవాలి. ఇది ఉడికిద్ది. ఇలా మంచిగా బాయిల్ అవుతున్న వాటర్లో మనం రైస్ వేసుకోవాలన్నమాట. ముందుగా నానబెట్టుకున్న మరీ ఉడికిపో. రైస్ ఇందులోకి వేసుకోవాలి. తిప్పుతూ ఉండాలిగా. లో ఫ్లేమ్లో పెట్టి రైస్ వేసుకోండి, ఒరే నువ్వు లేరా? లేకపోతే ఆ వాటర్ వచ్చి మన చేతుల మీద పడతాయి. జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా మెల్లగా. ఇది రైస్ ఏమి ఎక్కువ రైస్ ఎక్కువైనా వాడు పట్టుకెళ్తారు. మార్నింగ్ ఇవన్నీ క్లీన్ చేసేప్పుడు ఏమన్నా మిగిలిపోతే పట్టుకెళ్ళిద్ది. చేయి పెట్టు. ఇలా వాటర్ మొత్తం ఆవిడ సాయిబాబా ఉడికి అన్నంలో చేయబెడుతుంది పాప. ఈ రైస్ ఫిల్టర్ చేయడానికి మెష్ లాంటిది ఉంటుంది కదా, అలాంటిది ఏం లేదా? సో సాల్ట్ అయితే సరిపోయిందనమాట. సో ఇది మంచిగా ఉడకాలి, ఒక 60 to 70% ఉడకాలన్నమాట. అండ్ తర్వాత మనం రైస్ని ఇలా ఇందులో పోసేసుకోవాలి. అంటే మనకు రైస్ ఉంటాయి, వాటర్ వెళ్ళిపోతాయి అన్నమాట. సాయిబాబా సాంగ్ పాడి నేను చేయబెడతాను. బాబా సాయిబాబాలా కలుపుతుంది ఈవిడ. ఇంకా అదే అయిపోతే ఇంక ఇందులో వేసేయడమే. ఒక్క డౌటే ఉడికింది. ఉడికిందిరా స్వామి. అండ్ ఈ చికెన్లో నుంచి వాటర్ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు చికెన్ మంచిగా ఉడికినట్టు. అమ్మ అదొద్దు. ఈ చికెన్ పీస్ నేను తింటున్నాను అనమాట. ఎలా ఉందో చూడ్డానికి, లైక్ ఉడికిందా లేదా అని. సాఫ్ట్ అబ్బాయి ఇదేంటి? ఉడికిందిరా? ఈవిడ నేను చెప్పేది ఏంది మరి? చెఫ్ గారు చెప్పాలి అది ఉడికిందా లేదా అని. రైస్ చూడండి. సో మనకి రైస్ అయితే రైస్ కూడా 60 to వేయొచ్చు. 70% రైస్ సరిపోయింది, ఇంకా ఆఫ్ చేయి మళ్ళీ. ఉడికిందన్నమాట. పైకి సో రైస్ని మనం వడబోసుకోవాలి. సో గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని అయితే ఇలా పక్కన వడబట్టేసుకుందాం. సో అందులో ఉన్న వాటర్ మొత్తం కారిపోతాయి ఇలా పెట్టుకోవడం వల్ల. అప్పుడు మనకి చాలా బాగుంటుంది. రైస్ స్టిక్కీగా కూడా లేదు, చూడండి ఎంత బాగుందో. లైక్ ఇలా స్ప్రెడ్ చేయి. ఇలా స్ప్రెడ్ చేయి. తర్వాత ఇలా చికెన్ మీద మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని మనం పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దమ్ చేసుకోవాలి. చాలే. కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాం. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ నేను తినడానికే సరిపోయాయి. మీకు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టమా? డూ కమెంట్ ఇష్టమైతే. రైస్లో ఉప్పు ఇంకా పడాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట మనకి. ఈ కలర్ పోసి కొంచెం పైన వేద్దామా? కలరా? కొంచెం కొంచెం కలిపైతే కొంచెం జస్ట్ చల్లడం. నెయ్యి అది ఇందాక ముచ్చట్లు చూసారా బిర్యానీ చూడ్డానికి అయితే ఎంత ఏం కాదు, ఇదే బాగుందో. కరిగిపోయింది. నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ కొంచెం మనం గీ కూడా వేసుకోవాలి. పరమాత్ముడు అనుకున్నా. వస్తారా స్వామి? గీ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. మనం తినేటప్పుడు ఆ ఫ్రైడ్ ఆనియన్స్, ఆ గీ ఫ్లేవర్ వేస్తే బాగా అండ్ వేయి ఇంకో కొంచెం స్పూన్, చికెన్ కొంచెం. నంచుకొని తింటుంటే అబ్బబ్బబ్బా ఆ టేస్టే వేరండి.
కొంచెం మధ్యలోకి వేయరా. ఈ రైస్ చేతులు తీసిన మూత పెట్టండి. కలర్ వేస్తాను అవును. ఒక చిన్న దాంట్లో కలిపి ఇలా మంచిగా కొంచెమైనా మరి టీ రైస్ని మొత్తం తీసేసుకోవాలి. అండ్ మనం కలర్ రావాలి కదా, ఆరెంజ్ ఫుడ్ కలర్ వచ్చిందనమాట. ఇది తీసేసుకొని కొంచెం వాటర్ అయితే ఇలా పోసేసుకున్నాము. కలర్ ఎక్కువ అవ్వాలి అసలు. అండ్ ఎంతసేపు కలుపుతాం అనేసి కాదు, వాటర్ ముద్దులు ఫుడ్ కలర్ని డైరెక్ట్గా ఇందులోకి వేద్దాం అనుకుంటే ఈ పిల్లలు వేయనివ్వట్లేదు. తీసేస్తానంట వాటర్లో కలపకుండా మూడుదాన చుట్టూ వేయచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ అండ్ దీని మీద ప్లేట్ పెట్టి ఒక 10 minutes అయితే అలా వదిలేద్దాం. ఈ చికెన్ ముక్కని తీసుకోవడానికి బయట పెట్టుకున్నాను అనమాట తినడానికి. చికెన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ తర్వాత మనం ఎందుకు అనుకుంటున్నారు, రైతా కోసం. సో ఇలా 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుందాం రైతా కోసం. చూడు పూచి మనం కొంచెం పెరుగు మిగిలింది కాబట్టి ఆ కొంచెం పెరుగుని మొత్తం ఇందులోకి వేసేసుకుందాం. స్పూన్ ఇందులోనే ఉంది చూడు. కొంచెం వాటర్ కూడా పోసుకున్నాం అనమాట. ఇందులో Salt కొంచెం వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దెన్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇఫ్ పాసిబుల్ మీరు లెమన్ కూడా పిండుకోండి, చాలా బాగుంటుంది. స్మెల్. అండ్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. మూత పెట్టండి. ఇప్పుడు ఎంతసేపు ఉంచినా పర్లేదు. అండ్ ఇంకొక 2 minutes అలా పెట్టేద్దాం. అనేది అండ్ మనం ఆల్రెడీ టమాటాస్ కట్ చేసుకున్నాం కదా, అవి మనం పులావ్ చేయట్లేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం రేపటి కోసం. అందులో నుంచి కొన్ని టొమాటోస్ తీసుకొని ఈ పెరుగు పచ్చళ్ళలోకి వేసుకొని కలుపుకుంటాం. పెట్టు. మీ దగ్గర కీరా ఉంటే వేసుకోండి, మా దగ్గర లేదు కాబట్టి ఇందులో సరిపెట్టుకున్నాం. అండ్ రైతా కూడా రెడీ. అండ్ బిర్యానీ ఓపెనింగ్ టైం అన్నమాట. స్మెల్ మాత్రం చాలా బాగుంది. అండ్ బిర్యానీ అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో చూడ్డానికే. గ్రేవీ ఏం లేదు, చాలురా. ఇలా బిర్యానీని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇలా నాకు చూసారా లెగ్ పీస్ అండ్ ఇట్స్ టేస్టింగ్ టైం. బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూస్తుంటూనే నోరూరిపోతుంది. ఎలా ఉంది? ఇలా ఆనియన్స్ కూడా మంచిగా కట్ చేసుకుని వచ్చామన్నమాట. సో ఇంకా మనం బిర్యానీని అయితే ఎంజాయ్ చేసేద్దాం. మాడిందిరా కానీ బాగుంటుంది అదే బిర్యానీ మాటలు మంచిగా తగ్గుతుంటుంది. సర్లే, హ్యాపీ న్యూ ఇయర్. సో మా 31st నైట్ అయితే ఇలా జరిగింది. మీరేం చేశారో కమెంట్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్తో ఇలా క్వాలిటీ టైంని స్పెండ్ చేశారా? అండ్ మంచిగా తిన్నాక ఒక లెమన్ సోడా అయితే చేసుకున్నాం అన్నమాట. లెమన్ సోడా నేనే చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.